ఆ పిల్లని చంద్రం ఎక్కడ దాచాడో కూడా తెలియట్లేదట. ఈ కుటుంబం బరువు ఏం చేస్తాడో నాకు అర్థం కావట్లేదు. అపాడతాడన్నయ్య. అవునన్నయ్య, ఏ భక్తవత్సలం నీ కాళ్ళు పట్టుకున్నాడో అతనే నీ కాళ్ళు పట్టుకోవడానికి వచ్చాడు. నాయుడు, మన స్నేహాన్ని మర్చిపోయి నీచంగా ప్రవర్తించాను, నన్ను క్షమించు. 10 మందిలో నన్ను అవమానించి పోలీసు చేత అరెస్ట్ చేయించి ఈ ఊళ్ళో నా పరువు తీసి ఇప్పుడు 4 గోడల మధ్య క్షమించమని అడిగితే చేసిన పాపం పోతుందనుకున్నావా? పోయేలా చేయటం నీ చేతిలో ఉన్న నాయుడు. ఏ 10 మంది ముందు నిన్ను చులకన చేసి మాట్లాడాను, ఆ 10 మంది ముందే నీ తమ్ముడు కాళ్ళు కడిగి నా కూతుర్నిచ్చి కన్యాదానం చేస్తాను. ఉప్పు కారం తిన్నవాడివైతే మళ్ళీ మా గుమ్మంలో అడుగు పెట్టొద్దన్న నా కూతుర్ని ఈ ఇంటి కోడల్ని చేసి దాని చేతే ఉప్పు కారంతో కూర చేయించి నీకు వడ్డించేలా చేస్తాను. నువ్వెంత పశ్చాత్తాపడ్డా ఫలితం లేదు భక్తవత్సలం. నా తమ్ముడు చంద్రానికి నా చెల్లెలి కుమార్తెనిచ్చి వివాహం చేయబోతున్నాను. అమ్మా, మీరు ఇంటికి పెద్దవారు, మీతో ఒక్క విషయం మాట్లాడాలి. అలా వస్తారా? నాతోనా? అవునమ్మా, ఒక్కసారి. మహాలక్ష్మి గారు, నా మీద కోపంతో చంద్ర మా అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. అంతేకాదు, తండ్రిగా నా నోటితో చెప్పలేదు. చెప్పకపోతే మా అమ్మాయి బ్రతకదు. వాడు చేశాడండి. నలుగురు కోర్టుకు వెళ్ళమన్నారు, కానీ కేసు పెట్టి నేనేం సాధించగలనమ్మా? చంద్రాన్ని జైలుకి పంపగలనా? పంపితే నా కూతురు జీవితం బాగుపడుతుందా? అసలు చంద్ర కంటే ముందు నేనే తప్పు చేశానమ్మా. అందుకని నన్ను క్షమించి ఎలాగైనా సరే ఈ పెళ్లికి నాయుడు చేత మీరే ఒప్పించి మమ్మల్ని కాపాడాలమ్మా. అమ్మా, అన్నయ్యతో ఒక్కసారి మాట్లాడి. ఈ విషయం ఆయనకి తెలిస్తే చంద్ర మీద విరుచుకు పడతారు. అన్నదమ్ముల్ని విడగొట్టావన్న పాపం మాకొద్దమ్మా. అది కాదండి, ఎన్నాళ్ల నుంచో మా హేమని నా తమ్ముడికిచ్చి చేసుకోవాలని ఆశపడ్డాను. ఒక ఆడపిల్లతో మావయ్యకు సంబంధం ఉందని తెలిసాక నేనెలా చేసుకుంటానమ్మా? ఆమెకు ద్రోహం చేయమంటావా? నా ఆత్మకు ద్రోహం చేసుకోమంటావా? అమ్మా, పెద్దాడితో నేనే మాట్లాడతాను. నాయుడు, చూడు, మన చంద్రం ఒక పెళ్లిగాని ఆడపిల్లని బలవంతంగా ఎత్తుకుపోయి రహస్యంగా దాయడం వల్ల పోలీస్ కేసు పెట్టారు. అందరికీ తెలిసిపోయింది. అన్నయ్యకు జరిగిన అవమానం కూడా చాలా మందికి తెలిసిందిగా. దానికి దీనికి సామ్యం ఏమిటి బాబు? పరాయి మగాడితో ఒక పిల్ల ఒక గదిలో 2 రోజులు ఉందని నలుగురు వేలెత్తి చూపిస్తూ ఉంటే ఏ జన్మలో ఆ పిల్లకి పెళ్లి అవుతుందా? అందుకని చంద్రం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే ధర్మం. అమ్మా నాగమణి, అవునన్నయ్య, అది న్యాయం మావయ్య. ఈ పెళ్లి జరిగి తీరాలి. మీ అందరికీ లేని అభ్యంతరం నాకు తెలియదు. అలాగే కానివ్వండి. బాబు కృష్ణమనాయుడు, ఏమిటమ్మా? భక్తవత్సలం మన హేమకి మంచి సంబంధం చూశాడట. ఈ రోజు బయలుదేరి వస్తున్నామని కబురు చేశాడు. అదిగో వాళ్ళు వచ్చినట్టున్నారు. మీరు త్వరగా వెళ్ళి అమ్మాయిని పెళ్లి చూపులకు రెడీ చేయండి. అలాగే పదండి. మీరు వెళ్ళి వాళ్ళని తీసుకురండి. సరే అన్నయ్య. వీరు పున్నారావు గారు, ఈమె వీరి భార్య. నమస్తే. అతను వీరి కొడుకు కృష్ణారావు, ఇంజనీరు. ఆమె డాక్టర్ లీలావతి, పెళ్లి కొడుకు మేనత్తని. మహాలక్ష్మి గారు, మీరు నా కూతురికి చేసిన మేలు ఎలా మర్చిపోగలనమ్మా? అందుకే బాకీ తెచ్చుకుంటున్నాను. ఉభయలు ఇష్టపడితే 2 పెళ్లిళ్ళు ఒకే పద్ధతిలో చేద్దామని ఆశతో వీళ్ళని తీసుకొచ్చాను. మీ కుటుంబం గురించి విన్నాం. మీతో సంబంధం అని చెప్పగానే వారం వర్జం కూడా చూడకుండా వెంటనే బయలుదేరి వచ్చేసాం. చాలా సంతోషం బాబు. అక్క, హేమంత్ తీసురా. ఎలా ఉంటే అలా రమ్మనమ్మా. ఇది కేవలం మర్యాద కోసం ఏర్పాటు చేసుకున్న ప్రోగ్రాం. చంద్రం కూడా వచ్చాక
కార్యక్రమం పూర్తయ్యేలా వస్తాడులే అమ్మా. వెళ్ళి హేమను తీసుకురండి. నా మనవరాలికి 100 తులాల బంగారం ఉంది. నేను నా కూతురికి ఇచ్చిన 18 ఎకరాల పొలం దీనికే. ఆ పొలం మీద వస్తున్న ఐవేజును నా అల్లుడు తీసుకోలేదు. ఆ డబ్బంతా లెక్క చూసి పెళ్లి రోజు ఇస్తాం. శుభం. కట్టకానుకల విషయాలు కూడా పెద్దమ్మగా తెచ్చేశారు. మరి లగ్న పత్రిక రాసుకుందాం. ఏమండి ఆ విషయం గురించి అడగండి. లగ్న పత్రిక రాసుకోబోయే ముందు మాదో సందేహం. ఆ, ఈ అమ్మాయికి వరసైన కుర్రాడు ఇంట్లోనే ఉండగా బయట సంబంధం ఎందుకు ఖాయం చేసుకుంటున్నారు? మా అమ్మాయే బయట సంబంధం చేసుకుంటానని చెప్పిందండి. అంటే అమ్మాయికి మీ తమ్ముడు అంటే ఇష్టం లేదా? ఏమిటయ్యా ఆ ప్రశ్న ఇప్పుడు అడగటం? నన్ను అడిగితే కారణం చెప్పేవాడుగా. అన్నయ్య గారు 100 అబద్ధాలు ఆడితే ఓ పెళ్లి అన్నారు. మిమ్మల్ని అడిగితే నిజం ఎలా తెలుస్తుంది? అబద్ధం మా ఇంటి నీడలో కూడా ఉండదులేండి. ఏదో మాట వరుస కదా లేవాయా. ఇక లగ్న పత్రిక రాసుకుందాం. ఆ, ఒక్క కోరికండి. నిజంగా మీరు మా సంబంధం కావాలనుకునే వచ్చారా? ఎవరి ప్రోద్బలంతోనైనా వచ్చారా? కావాలనే వచ్చా నాయుడు గారు. ఏదో మా సంతృప్తి కోసం. చెప్పవే. అదే మా ఆడబిడ్డ డాక్టర్ కదా, పిల్లని ఒకసారి పరీక్షిస్తుంది. ఏం పరీక్షిస్తుంది? పిల్ల కన్యో కాదో చూస్తుంది. పట్టువచ్చను. ముందు వాళ్ళని బయటికి తీసుకెళ్ళు. నేను కళ్ళు తెరిచేసరికి వాళ్ళు నా కళ్ళ ముందు ఉండకూడదు. రామూర్తి, అన్నయ్య వాళ్ళని పంపించేయి. ఏమిటా మర్యాద లేకుండా? లేవండి, లేవరా, లేవండి. అయ్యో ఎందుకయ్యా అంత పౌరుషం? ఇప్పుడేం తప్పమంటాడేమని? ఏమండో నాయుడు గారు, మీకు తెలియదేమో, మీ తమ్ముడు చంద్రంగాడు వీళ్ళ అమ్మను ఇదిగోపోతాను. నీకు దండం పెడతాను, మాట్లాడొద్దు. మీరునండి. మీ తమ్ముడు చంద్రం వీళ్ళ అమ్మాయిని మానభంగం చేశాడు తెలుసా? నా తమ్ముడి మీద నిద్ద వేసిన నిన్ను నాయుడు, ఆగు, ఆవేశపడకు. ఏంటమ్మా, ఏం చేస్తాడైనా? కత్తి పెట్టి మా అందరిని నరికేస్తాడా? నరకమను. ఏంటే ఈ నరికేది? ఇదంతా క్యారెక్టర్లెస్ ఫ్యామిలీలో ఉంది. అసలు ఈ అమ్మాయిని కూడా ఆ చంద్రంగాడు ఎప్పుడో పాడు చేసి ఉంటాడు. బాబు, అది నిజం కాకపోతే వాళ్ళకి ఎందుకంత కోపం వస్తుంది? పదండి వెళ్దాం. పదండి. అన్నయ్య ఏమో కనిపించడం లేదు. హేమా, 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 హేమా. చంద్రం, హేమ కనిపించడం లేదు. హేమ, హేమ, హేమ.
నా కూతురు ఎవరు ముట్టుకోవద్దు. నా కూతురు మీరే చంపారు. నా కూతురు మీరే చంపారు. ఏంటి బావా, హేమ చావుకు మేం కారణమా? అవునరా, నువ్వు కీర్తి జీవితాన్ని నాశనం చేశావని తెలిసి నా బిడ్డ రాజీ పడింది. కీర్తి జీవితాన్ని నేను నాశనం చేశానా? నో, ఇది అబద్ధం. అబద్ధమా? నువ్వు కీర్తిని పాడు చేయడం అబద్ధమా? అయ్యో, అదే అబద్ధం అయితే నా కూతురు పెళ్లి నీతోనే జరిగేదిరా, నీతోనే జరిగేది. నిజం ఏమిటో నన్ను చెప్పమంటావా? నేను మీ ఇంట్లో పెద్ద బాలేనురా. నా కడుపున పుట్టిందే ఇది, చదువురాని మొద్దు. దీన్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని ఏనాడు అనుకోలేదురా మీ అన్న. అందుకే పెళ్లిడికి వచ్చిన పిల్లలు ఇంట్లో పెట్టుకుని ఆ భక్తవత్సలం కూతురు అనడానికి వెళ్ళాడు. ఆయనకేమో అమెరికా పిల్ల మీ ఇంటికి కోడలుగా రావాలి, ఈవిడికేమో కోటిస్తున్నారు లక్ష్మీదేవిలో ఇంట్లో నడిచి రావాలి. అల్లుడు గారు మీరేం మాట్లాడుతున్నారు? ఆయన యథార్థమే మాట్లాడుతున్నారమ్మా. మీరంతా నా కూతురు జీవితంతో ఆడుకున్నారు, దానికి ఆశలు కల్పించి మొండి చేయి చూపించారు. ఆ రోజు నేను పెద్దనైతే చెప్తానంటే వద్దన్నారు. అన్నదమ్ముల్ని విడగొట్టిన పాపం వస్తుందన్నారు. మరి ఈ రోజు నా బిడ్డను చంపిన పాపం ఎవరిదే? ఎవరిది? అలా పిలవద్దు. ఈ క్షణం నుంచి మన మధ్య ఆ రక్త సంబంధాలు తీసిపోయాయి. నా కూతుర్ని కాల్చినప్పుడు కూడా మీరు ఎవరు రావద్దు. వచ్చారో మీ తోడ పుట్టింది చచ్చినట్టే. నాగమణి, నాగమణి, అమ్మా పేగు తెంచు పుట్టిందాను నువ్వైనా చెప్పమ్మా. నిన్ను అమ్మా అని పిలిచే నేను బ్రతికుండగానే నన్ను అమ్మా అని పిలిచే నా బిడ్డ వెళ్ళిపోయింది. నా కూతురు చితి మంటలు చల్లారతాయే కానీ నా కడుపు మంట చల్లారదు. నాగమణి, నాయుడు, నాయుడు, ఏమిటి బాబు ఇది? కుటుంబంలో పుట్టిన కురుక్షేత్రం అమ్మా. అన్నలో అన్యాయాన్ని చూసిన చెల్లి, బావలో స్వార్థాన్ని చూసిన బామర్ది అంటకట్టిన పాపానికి సమాధానం చెప్పాల్సింది వ్యక్తులు కాదమ్మా, కాలం.